ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అలాగే మీ సంతకాన్ని చూసి మీ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయొచ్చు. దాన్నే గ్రాఫాలజీ అంటారు. మీ సంతకం చేసే స్టైల్ ని బట్టి మీ సైకాలజీ ఎలా ఉంటుంది, మీ ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో ఒక అంచనా వేయొచ్చు. అయితే ఈ విషయాలపై ఈ మధ్య చాలా మందికి కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది. అయితే ఈ రోజు వాటి ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తాళపత్రం మీకు కొన్ని వివరాలు అందిస్తుంది. సంతకం పెట్టి కింద గీత గీసేవాళ్ళు సాధారణంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వాళ్లకు తెలిసిందే వేదం అనే టైప్ వీళ్ళది. మనుషులను త్వరగా నమ్మరు, నమ్మితే మాత్రం వారి కోసం ప్రాణం ఇచ్చే టైప్ వీళ్ళు. సిగ్నేచర్ కనుక హ్యాండ్ రైటింగ్ కంటే పెద్ద సైజులో ఉంటే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కాన్ఫిడెన్స్ శాతం ఎక్కువ, దేనికైనా ముందుంటారు, ధైర్యవంతులు. సంతకం పెడుతున్నప్పుడు అక్షరాలు కింద వైపుకొస్తూ ఉంటే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. సంతకం పెట్టేటప్పుడు అక్షరాలు పై వైపుకు వెళుతుంటే వీరు చాలా షార్ప్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారు. ఏదైనా విషయాన్ని త్వరగా ఆకళింపు చేసుకుంటారు. అభివృద్ధి పదం వైపు త్వరగా పయనిస్తారు. సంతకంలో మొదటి అక్షరం సైజు పెద్దగా ఉంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువ. మహాత్మా గాంధీ సంతకంలో కూడా మొదటి అక్షరం సైజు పెద్దగా ఉంటుంది. ఇక మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ సంతకం చేస్తే సక్సెస్ కంటిన్యూగా ఉంటుందట. సంతకం చేసి చివరి అక్షరం నుండి గీతను వెనకకు లాగడం, ఇలా చేస్తే వీరు గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రస్తుతం మీద దృష్టి పెట్టరు. ఇక సిగ్నేచర్స్ లో డాట్స్ ఉపయోగిస్తే నేను చాలా బిజీ అనుకునే రకం టైప్ వీళ్ళు. నాకేంటి అని అనుకుంటారు. సిగ్నేచర్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటే ఆరంభ సూరత్వం ఎక్కువ. మంచి మంచి ఐడియాలు చాలానే ఉంటాయి, కానీ వాటిని కార్యాచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతూ ఉంటారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.